ఓకే. సో ప్రీవియస్ మెయిన్స్ ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేద్దాం చూడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. సో 2021లో ఇఫ్ కర్వ్ పాసెస్ త్రూ ఆరిజిన్, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏంటి? ఆ సి కనుక్కోవడానికి కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్, కర్వ్ పాసెస్ త్రూ ఆరిజిన్ అండ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ఇట్ ఎట్ ఎక్స్ కామా వై. వెంటనే అది స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ఇట్ ఎట్ ఎక్స్ కామా వై. సరే రాద్దాం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఎక్స్ కామా వై is equals to x square minus 4x plus y plus 8 by x minus 2. Okay. Then this curve also passes through. Basically, find f of x in that. Find the equation of the curve. Okay. Now look at this clearly. So slope of tangent at x comma and ఏమని రాస్తాం? dy by dx అని రాయాలి. So dy by dx is equals to ఫస్ట్ ఇది x square minus 4x plus 4 పక్కన పెట్టేస్తే we have x minus 2 whole square plus 4 plus y plus 4 ఇక్కడ క్లియర్గా plus y plus 4 by x minus 2. ఇంకోటి dy by dx is equals to చూడండి ఓన్లీ సింగిల్ వై ఉందా ఆర్హెచ్ఎస్లో? ఆ వై ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే లీనియర్లో మారిపోతుంది చూడండి. సో -1/x-2 -1/x-2 ఇంటూ వై ప్లస్ ఆ x-2 హోల్ స్క్వేర్ బై x-2 అంటే క్యాల్కులేషన్ బట్ సారీ ఇజ్ ఈక్వల్స్ టు x-2 ప్లస్ 4/x-2. అది దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ నౌ. ఓకే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e power integral -1/x-2 dx. ఓకే. సో e power మైనస్ లాగ్ మోడ్ x-2 అంటే మళ్ళీ అదే వస్తుంది అంటారా, 1/x-2నే వస్తుంది. ఓకే. సో నా సొల్యూషన్ y ఇంటూ if. సో y ఇంటూ 1/x-2 ఇజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x-2 ప్లస్ 4/x-2 ఇంటూ x-2 ఇంటిగ్రల్ dx. Okay. So now y by x-2 is equals to x-2 cancel integral 1 plus x-2 whole square కదా ఫస్ట్ వచ్చేది. సో ఇనిషియల్లీ యూ హ్యావ్ x-2 whole square plus 4 dx. నార్మల్ క్వశ్చన్ కదా ఇంకది. సో x-2 whole cube by 3 plus 4x plus c. x0 y0 పెట్టేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ c. ఫైండ్ c. అక్కడి నుంచి కర్వ్ ఈక్వేషన్ వస్తుంది. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కర్వ్ ఆల్సో పాసెస్ త్రూ ద పాయింట్ అని అడిగారు. సో కర్వ్ ఆల్సో పాసెస్ త్రూ ద పాయింట్ అంటే ఆప్షన్ వెరిఫికేషన్ ఇంకా అది. నెక్స్ట్ y ఈక్వల్ టు y ఆఫ్ ఎక్స్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ఇదొకటి చూడండి. ఆ y ఈక్వల్ టు y ఆఫ్ ఎక్స్ అనే మోడ్ని ఇక్కడ అంటే y ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ లాగా అనమాట. సో ఇఫ్ y ఈక్వల్ టు y ఆఫ్ ఎక్స్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ e పవర్ సైన్ y ఇంటూ cos y dy by dx plus e power sin y into cos x to cos x is equals to cos x. Okay. And also y of 0 is equals to 0. దీని మీనింగ్ ఏంట్రా? y of 0 is equals to 0 అంటే బ్రాకెట్లో ఉన్నది x వాల్యూ. వెన్ x is equals to 0, y is also equal to 0 అని ఆ స్టేట్మెంట్ మీనింగ్ అది. ఓకేనా? సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూషన్స్ రావాలరా. ఈ పవర్ సైన్ వై డిఫరెన్షియేషన్ ఏంటి చెప్పండి? ఈ పవర్ సైన్ వై ఇంటూ కాస్ వై అంతే కదా. సో ఇప్పుడు ఈ పవర్ సైన్ వైని టీ అనుకుంటే ఈ పవర్ సైన్ వై ఇంటూ కాస్ వై డివై అనేది డిటీ అయిపోయింది. ఆటోమేటిక్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మారిపోయింది. సో డిటీ బై డిఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ టీ ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. ఓకే. సో దిస్ ఇస్ పి అండ్ దిస్ ఇస్
క్యూ. నార్మల్ క్వశ్చన్ ఇంకా తర్వాత ఇంకది. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ఎ కర్వ్. Slope of tangent is equals to xy square plus y by x, xy square plus y by x. If the curve intersects the line at x equals to -2, the curve intersects x plus 2y is equals to 4 at x equals to -2, then the value of y for which the point 3 comma y lies on the curve is. Find y for which 3 comma y lies on the curve. 3 comma y lies on the curve. ఓకే, సరే. ఫస్ట్ అయితే ఆ స్లోప్ ఆఫ్ టాంజెంట్ చూడండి ఎలా రాస్తాం. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్. ఓకే, సో స్ప్లిట్ చేసామనుకో వై స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్ అని వస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా ఇది చూడండి ఒకసారి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్. ఇటు సైడ్ తీసుకొస్తే డివై బై డిఎక్స్ మైనస్ y by x is equals to y square. Divide with y square. లీనియర్, ఇది బెర్నాలిస్ రా, లీనియర్లో కన్వర్ట్ అయిపోతుంది ఉండే. 1 by y square dy by dx మైనస్ 1 by y ఇంటూ 1 by x is equals to 1. సో ఆ మైనస్ 1 by yని t అనుకుంటే ఇంకా సింపుల్ కూడా అయిపోతుంది, చెప్తాను అది కూడా. సో dt by dx ప్లస్ 1 by x ఇంటూ t ఇజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఒకటి, ఇది p, ఇది q. ఓకే, ఆర్ అదే డివై బై డిఎక్స్ తీసుకొని ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి. డివై బై డిఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్వై స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్ కదా. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై స్క్వేర్ ప్లస్ వై బై ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై డిఎక్స్. సో నౌ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్. వై స్క్వేర్తో డివైడ్ చేసేయండి, మైనస్ కామన్ తీసాక వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డిఎక్స్. సరిపోయిందా? సో మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై వై is equal to x dx. ఇంటిగ్రేట్ చేసేస్తే మైనస్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. దన్ ఇంకా లీనియర్లో కన్వర్ట్ చేసుకునేది అంతా అవసరం లేదనమాట. కన్వర్షన్ టు వేరియబుల్స్ అప్రూవల్ అయిపోతుంది అంట. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఇక నీకు ద కర్వ్ ఇంటర్సెక్స్ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 4 at x ఈక్వల్స్ టు -2 అన్నారు కదా. దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ -2 పెట్టేస్తే y వాల్యూ ఎంత వస్తుందిరా? 3 వస్తుంది అంతే. అంటే కర్వ్ పాసెస్ త్రూ -2, 3 అని దాని మీనింగ్. ఎక్స్ -2 పెడితే y3 పెట్టాలి అని. ఆ ప్లస్ సి వచ్చింది కదా పక్కన ఇంటిగ్రేట్ చేశాక, కనిపిస్తుంది ఇక్కడ ప్లస్ సి. సో ఇప్పుడు అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఆ ఎక్స్ -2 y3కి సబ్స్టిట్యూట్ చేసేస్తే విల్ గెట్ ది ఆన్సర్. అట్లా. ఓకే, సి వాల్యూ ఫైండ్ చేయండి. ఇంకొకటి ఒక్క నిమిషం.
కొంచెం డిఫరెంట్గా ఉన్నది. 2021లోనే ఇది. ఇది తర్వాత రాలేదు ఈ మోడల్. నీకు కెమికల్ కైనెటిక్స్లో వస్తారా ఈ మోడల్ క్వశ్చన్స్? నీకు కెమిస్ట్రీ క్వశ్చన్ అనమాట యాక్చువల్గా ఇది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్. ఓకే, చూడండి. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ కల్చర్ ఇస్ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రెసెంట్. ఓకే, సో రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా, is proportional to number of bacteria present. Okay, and the bacteria count is 1000 at the initial time t equals to 0. The bacteria count is 1000 at t is equals to 0. Okay, number of bacteria is increased by 20% in 2 hours. Number of bacteria is increased by 20%. 20% in 2 hours. Okay, if the population of bacteria is 2000 after k by log 6 by 5 hours, the population of bacteria is 2000 after k by log 6 by 5 hours. K by log 6 by 5 hours. Then k by log 2 base e whole square is equals to k by log 2 base e whole square is equals to. ఓకే, సరే. ఇప్పుడు చూడండి ఇక్కడ, లెట్స్ సే నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఎక్స్ అనుకున్నాం అనుకో కాసేపు. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా is proportional to x అన్నారు, which means a dx by dt is equals to kx అని రాసుకోవచ్చు. బట్ ఆల్రెడీ k ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంకేమైనా తీసుకోండి, లాంబ్డా ఇంటూ ఎక్స్. ఓకే, సో dx by dt is equals to లాంబ్డా ఇంటూ ఎక్స్. ఇంకోటి dx by x is equals to లాంబ్డా టైమ్స్ ఆఫ్ dt. ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రల్ dx by x is equals to ఇంటిగ్రల్ లాంబ్డా ఇంటూ dt. సో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ పెట్టుకొని చేసేయచ్చు. సపోజ్ t0 పెట్టాను అనుకో, t0 దగ్గర x వాల్యూ ఎంత? 1000. ఆ లోవర్ లిమిట్ ముందే పెట్టేసుకోవచ్చు, లేదంటే ప్లస్ సి రాసుకొని తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకున్నా వస్తుంది. అది ప్రాబ్లం ఏం కాదు యాక్చువల్గా. సో టు ఎక్స్ టు టీ. ఓకే, ఇప్పుడు చూడండి, టీఎక్స్ బై ఎక్స్ లాగ్ మోడ్ ఎక్సే కదా, అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ 1000 ఈక్వల్స్ టు లాంబ్డా ఆఫ్ టీ మైనస్ 0, అంటే లాంబ్డా ఆఫ్ టీ. Log of x by 1000 is equals to lambda into t. So e power lambda t, x equals to 1000 into e power lambda t. So this is the value of x. మనం అడిగింది ఏంటంటే లాంబ్డా వాల్యూ ఇప్పుడు 2 అవర్స్లో నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంక్రీస్డ్ బై 20% అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి. ఇన్ 2 అవర్స్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇంక్రీస్ బై 20%. అంటే టీ ఈక్వల్స్ టు 2 అవర్స్ తీసుకుంటే, ఎక్స్ అనేది ఏమవ్వాలి? ఇనీషియల్గా ఉన్నదానికన్నా 1000 ప్లస్ 20/100 ఇంటూ 1000 ఉన్నట్టు, అంతే కదా. సో 200, 1000 plus 200, 1200. So x equals to 1200 when t is 2. Substitute చేయండి అక్కడ. సో 1200 is equals to 1000 into e power lambda into 2. ఓకే, సో క్యాన్సిల్. 12/10 రా అంటే 6/5 ఏనా? 2 6 2 5 6/5 log 6/5 is equals to 2 lambda. అది. సో lambda is equals to log 6/5/2. This is the value of lambda.
ఇది అలా ఉంచి ఇప్పుడు నేను అడిగింది ఏంటి? టీ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 2000 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2000, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ? అది నువ్వు ఫైండ్ చేయాల్సింది. ఆ టీని దీనికి ఈక్వల్ చేసుకుంటే అయిపోతుంది ఆన్సర్, అంతే. ఓకే, చూడండి నెక్స్ట్ స్టెప్ కూడా చేద్దాం. అంతే కదా, కెమికల్ కైనెటిక్సే కదా మొత్తం ఇది. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 2000 అయినప్పుడు టీ ఈక్వల్స్ టు కే బై లాగ్ 6/5 అనమాట. అది మొత్తం నడుస్తుంది ఇక్కడ. ఓకే, సో నా ఆ ఎక్స్ ఈక్వల్స్ టు 2000 అనేది పెట్టేయండి ఇక్కడ. ఇది ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ ఆఫ్ 2000/1000 అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా అంటే లాగ్ 6/5/2 ఇంటూ టీ. టీ అంటే కే బై లాగ్ 6/5 అని వాళ్ళే అన్నారు. సో డన్ అక్కడితో. విచ్ మీన్స్ క్లియర్లీ కే ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ లాగ్ 2 అనమాట. ఓకే, సో కే వాల్యూ 2 లాగ్ 2 కాబట్టి ఇదేమొస్తుంది ఇప్పుడు? కే బై లాగ్ 2 అంటే కే బై లాగ్ 2 కాబట్టి 2² 4. ఓకే, సో ఇది ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్, అది బేసిక్గా. ఓకే, నెక్స్ట్ వేరే ఏరియా చూద్దాం. షిఫ్ట్. నేను డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేస్తూ ఉంటాను, బట్ లీనియర్ అవి కూడా వస్తూ ఉంటాయి మోడల్స్. ఆల్రెడీ చేసిన వాటిలో వచ్చినాయి కదా లీనియర్ కూడా. చూడండి, అదే లీనియర్ లీనియర్ లీనియర్, సింపుల్ సింపుల్ లీనియర్ రా, కాంప్లికేటెడ్ కూడా కాదు మళ్ళీ. కొంచెం బెటర్గా ఉన్న క్వశ్చన్, కొంచెం లాంగ్గా అనిపిస్తున్న క్వశ్చన్ కాదు. నెక్స్ట్, కాస్ ఎక్స్ ఆఫ్ 3 sin x ప్లస్ కాస్ ఎక్స్, 3 sin x ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 3 dy is equals to 1 ప్లస్ y sin x ఆఫ్ 3 sin x, 3 sin x ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 3 y sin x మొత్తానికి 3 sin x ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 3 dx. ఇది ఉంది ఇక్కడ. ఓకే, జాగ్రత్తగా టర్మ్స్ రీఅరేంజ్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ లో. ఇంత లాంగ్ వచ్చిందంటే నీకు dy/dx అనేది డినామినేటర్ తీసుకెళ్ళి ఇప్పుడు డివిజన్ చేయడానికి పాసిబిలిటీ అయితే లేదుగా. సో ఆ u'(v ప్లస్ v') కానీ ఇలాంటివి క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సరే చూద్దాం, చూడండి. సాల్వ్. ఇంకెత్తుక్కుంటూ ఉంటాం ఎక్కడెక్కడ. ఫస్ట్ అయితే సింప్లిఫై చేశాను మొత్తం. 3 sin x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3 sin x కాస్ ఎక్స్ dy ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ dy ప్లస్ 3 కాస్ ఎక్స్ dy ఈజ్ ఈక్వల్స్ టు dx ప్లస్ 3y sin స్క్వేర్ ఎక్స్ dx
ఓకే. సో 3y సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, 3y సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ y సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్, y sin x cos x dx, y into sin x into cos x dx ప్లస్ 3y sin x dx. ఓకే. మొత్తం ఎల్హెచ్ఎస్ తీసుకొచ్చేయండి టర్మ్స్ అన్ని. సో 3 cos x dx ఉంది, ఇక్కడ cos x డిఫరెన్షియేషన్ ఏంట్రా? ఈ టర్మ్ చూడండి, కాస్ ఎక్స్ డిఫరెన్స్ ఇటు వచ్చేస్తే ఇది మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది కదా, సో యూ డాష్ వి ప్లస్ వి డాష్ అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ 3 sin x cos x డివై దేంతో పెట్టాలి? డివై అనేది వై డిఫరెన్షియేషన్, సైన్ ఎక్స్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కామన్ తీసేస్తే ఇది వర్కౌట్ అవ్వదు. 3y సైన్ స్క్వేర్ ఎక్స్. టూ లేదా ఇక్కడ? కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేస్తే ఏమైందంటారు? సీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. సరే, నిమిషం ఆపండి, నెక్స్ట్ వద్దాం మళ్ళీ అక్కడికి. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ టాన్ వై బై ఎక్స్, ఎక్స్ టాన్ వై బై ఎక్స్ డివై బై డిఎక్స్ డివై, ఓన్లీ డివై ఉంది. సో ఎక్స్ టాన్ వై బై ఎక్స్ డివై ఇజ్ ఈక్వల్స్ టు వై టాన్ వై బై ఎక్స్. మోడల్ క్వశ్చన్ చేసినట్టు నమ్ముతుంది, కాకపోతే సైన్లో వచ్చినట్టుంది నాకు ఆ క్వశ్చన్ చేసినప్పుడు. డిఎక్స్, సో డివై బై డిఎక్స్ క్రియేట్ చేసుకోండి, ఎక్స్తో కూడా డివైడ్ చేసేస్తే హోమోజీనియస్లో మారిపోతుంది ఆ క్వశ్చన్ చూడండి. సో టాన్ ఆఫ్ వై బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై బై ఎక్స్ ఇంటూ టాన్ వై బై ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్.
1 అయిపోతుంది. సో నౌ యూ కెన్ టేక్ y బై ఎక్స్ ఈక్వల్స్ టు వి, అంటే y ఈక్వల్ టు విఎక్స్ తీసుకున్న తర్వాత tan v ఇంటూ, ఓకే, dy బై డిఎక్స్ గుర్తుందా, v ప్లస్ x ఇంటూ dv బై డిఎక్స్, x ప్లస్ v ఇంటూ dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు v tan v మైనస్ 1. సో v tan v ప్లస్ x tan v dv బై డిఎక్స్. చూడండి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, నేను కొన్ని పిక్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాను, మిగతా మీరు చేయండి, బట్ వీడియో అయితే చూసుకోండి. ఓకే, సో tan v dv is ఈక్వల్స్ టు -1/x dx ఇంటిగ్రల్. నార్మల్ క్వశ్చన్, ఇక్కడ నుంచి నార్మల్ క్వశ్చన్ అది. ఓకే, సరే, నెక్స్ట్ e⁻x ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్, e⁻x ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, సో 1 మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ y బై x dy ఇజ్ ఈక్వల్స్ టు 0. సాల్వ్. ఓకే, ఇది చూడండి, క్లియర్గా నీకు ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ అయిపోతున్నాయా లేదా. e⁻x ఇంటూ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -y/x dy. సో అన్న ఒక సైడ్ వచ్చేయండి, e⁻x ఇంటూ e⁻x డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -y/√1 మైనస్ వై స్క్వేర్ డివై. ఇంటిగ్రేట్ చేస్తే డైరెక్ట్గా ఇదేమో యూవీ రూల్. ఓకే, ఇది నార్మల్గా ఇంకా 1 మైనస్ వై స్క్వేర్ టీ స్క్వేర్ అనుకొని సాల్వ్ చేస్తే విల్ గెట్ ది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇక్కడ నుంచి నేషనల్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ cos of solve cos of cos of 1/2 into cos inverse e power minus x is e power minus x dx is equals to under root e power 2x minus 1 dx dy. ఓకే, ఫస్ట్ థింగ్ వెరీ క్లియర్లీ ఏం తీసుకోవాలి, e పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ తీటా, అంతేగా సబ్స్టిట్యూషన్. ఓకే, సో అంటే e పవర్ x ఈక్వల్స్ టు సీకెన్ తీటా, e పవర్ x dx is equals to secant theta tan theta d theta. e పవర్ x secant theta క్యాన్సిల్ రా, సో dx ఉన్న చోట tan theta d theta రావాలి. సో cos ఆఫ్ 1/2 ఇంటూ secant theta is what, cos ఇన్వర్స్ e పవర్ x is theta, అంతే, cos theta by 2 dx అంటే tan theta d theta is equals to ఇంటీరియల్ అండర్ రూట్ చూడండి, secant స్క్వేర్ theta minus 1 tan theta dy, అంతే, tan theta క్యాన్సిల్, నార్మల్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఇంకా అది. సో ఇంటిగ్రల్ కాస్ థీటా బై 2 డి థీటా ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డివై, దట్స్ ఇట్. ఈక్వల్ టు వై ఆఫ్ ఎక్స్ విత్ సొల్యూషన్, ఇంక ఇవన్నీ నార్మల్గా చేసేసే క్వశ్చన్సే. చూడండి ఒకటి మేబీ కొంచెం డిఫరెంట్. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ వై ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ వై ప్లస్ 1
dx ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ టూ ఇంటూ డివై. ఓకే, సో డివైడ్ విత్ ఎక్స్ ప్లస్ టూ చేసేస్తే ఈ పవర్ వై ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ వై ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్. అది అంతేనా? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ ఈ పవర్ వై ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ. ఇప్పుడు అది పోవాలి నీకు అక్కడ. ఆ వై ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ అనే దాన్ని చూడండి జాగ్రత్తగా. వై ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూని పి అనుకొని స్టార్ట్ చేయండి. సబ్స్టిట్యూషన్ అట్లా రావాలి. ఓకేనా? ఆ తర్వాత వేరియబుల్స్ అప్రూవ్లోకి వెళ్ళిపోతుంది అది. నెక్స్ట్ ఈ పవర్ వై బై ఈ పవర్ ఎక్స్ నార్మల్ క్వశ్చన్. ఓకే, మిగతా నార్మల్ క్వశ్చన్స్ అంటే మోడల్ అవే, ఇంకా ఏం మారదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నీకు క్వశ్చన్ కష్టంగా వచ్చిందంటే మీనింగ్ ఎప్పుడైనా కానీ అందులో ఉన్న ఇంటిగ్రేషన్ పార్ట్ కొంచెం కష్టమైందని. సో ఇంటిగ్రేషన్ క్లారిటీ ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఒక రెండు స్టెప్లు వచ్చేస్తే అయిపోతుంది. ఇందా ఇప్పుడు దీని ముందు క్వశ్చన్ ఆగింది గుర్తుంది కదా, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అది ఆ ఫస్ట్ స్టెప్ వస్తే అయిపోతుంది అంతే. అది చేంజ్ చేసుకుంటూ రావాలి, దట్స్ ఇట్. 2x మైనస్ 10y క్యూబ్ డివై. జస్ట్ అలవాటు అవడానికి ఒక 10 క్వశ్చన్ మధ్య మధ్యలో లీనియర్ అవన్నీ పడేస్తూ ఉంటా జస్ట్. ఓకే, సో 2x మైనస్ 10y క్యూబ్ డివై ప్లస్ వై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. ఇఫ్ సాల్వ్ దిస్, ఫస్ట్ ఆ డివై బై డిఎక్స్ రాసుకుని ట్రై చేస్తే ఏమొస్తున్నామండి? 2x మైనస్ 10y క్యూబ్ డివై ఇస్ ఈక్వల్స్ టు మైనస్ వై డిఎక్స్. డివై బై డిఎక్స్ రాయాలా, డిఎక్స్ బై డివై రాయాలా? చూడండి, ఆబ్వియస్లీ డిఎక్స్ బై డివై చేసి మైనస్ వై ఇటు సైడ్ డివైడ్ చేసేస్తే ఆల్ వీ హ్యావ్ ఇస్ మైనస్ 2x బై వై ప్లస్ 10y స్క్వేర్. సో డిఎక్స్ బై డివై ప్లస్ 2 by y ఇంటూ ఎక్స్ is equals to 10y square, which is a linear differential equation with main variable x. సో ఇప్పుడు నీకు ఐఎఫ్ ఏమవుతుంది? ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ పి డివై. ఓకే, సో ఈ పవర్ ఇంటిగ్రల్ 2 by y అంటే ఇంటిగ్రల్ 2 log y అంటే y స్క్వేర్ వచ్చేస్తుంది కదా. సో ఇంటిగ్రల్, ఓకే, ఇంటిగ్రల్ 1/y అంటే log y కదా. సో యుల్ గెట్ y స్క్వేర్, దట్స్ ఇట్. In the solution y x into if x into y square is equals to ఇంటిగ్రల్ 10y స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ డివై. అయిపోయింది కదా. నెక్స్ట్ ఓకే.
Slope of normal at any point x comma y is given by 2022 questions. Slope of normal is equals to x square by x square by xy minus x square y square minus 1. The curve passes through 1 comma 1 and curve passes through 1 comma 1. Okay. Then e into f of y of e is equals to y of e అంటే x e అయితే y వాల్యూ ఎంత అంట. ఓకే, సరే చూడండి. స్లోప్ ఆఫ్ నార్మల్ అంటే ఏంటి? మైనస్ డిఎక్స్ బై డివై, అంతే కదా. మైనస్ 1 బై డివై బై డిఎక్స్. సో డిఎక్స్ బై డివై ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు రెసిప్రోకల్ చేయండి. మైనస్ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు obviously xy minus x square y square minus 1 by x square. Okay, so now minus dy by dx is equals to y by x minus y square minus 1 by x square. సో y టర్మ్స్ x టర్మ్స్ ఏమైనా సపరేట్ అవుతున్నాయా? వేరియబుల్ సపరబులా? కాదు. డైరెక్ట్గా వేరియబుల్ సపరబుల్ అయితే కాదు కదా. ఆ, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నీకు అంటే వేరియబుల్ సపరబుల్ క్వశ్చన్. హోమోజీనియసా? కాదు. లీనియరా? అది కూడా కాదు. ఇట్స్ నాట్ ఆల్సో లీనియర్. సరే, క్రాస్ మల్టిప్లై. మైనస్ ఎక్స్ స్క్వేర్ డివై ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై డిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ డిఎక్స్. ఓకే, స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై. రీఅరేంజ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ చూడండి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ తీస్తే వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై. ఓకేనా? డి ఆఫ్ ఎక్స్ వై వస్తుందిలే కానీ బట్ అంటే ఇట్లా కాదు.
యాక్చువల్లీ అయిపోయింది కదా చూడు. 1 + xy² ఇది x²y² డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ డి ఆఫ్ ఎక్స్. అబ్బా అయిపోయింది కదా. సో డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, ఇక్కడ 1 ప్లస్ ఆ ఎక్స్ వై టర్మ్ వచ్చింది కదా. సో డిఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై బై 1 + x ఇంటూ y² అయిపోయింది. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేస్తే లాగ్ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమో tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ సి అయిపోయింది. ఇప్పుడు పాసెస్ త్రూ 1, 1 x1 y1 పెట్టేస్తే log 1 0, x1 y1 tan ఇన్వర్స్ 1 π/4. సో సి వాల్యూ -π/4 అన్నమాట. అది ఓకే. చూడండి, dydx రాసుకున్న తర్వాత ఒకటి నీకు లీనియర్ అయినా అర్థమైపోతుంది క్వశ్చన్, వేరియబుల్ సెపరబుల్ అయినా హోమోజీనియస్ అయినా డైరెక్ట్ కనిపిస్తుంది. సో అవేవి కావంటే ఏంటి, దాన్ని ఖచ్చితంగా కన్వర్షన్ టు హోమోజీనియస్, సారీ కన్వర్షన్ టు వేరియబుల్ సెపరబుల్ అయిపోతుంది అనమాట క్వశ్చన్. ఓకేనా, పాయింట్ క్లియరా? సో డైరెక్ట్గా నీకు dydx అనేది ఇందాక ఆగిన క్వశ్చన్ కూడా కన్వర్షనే, కన్వర్షన్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, కన్వర్షన్ టు వేరియబుల్ సెపరబుల్ అయిపోతుంది అది కూడా ఈ మోడల్లో అనమాట. అది ఆ డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై రాసుకోవటం, డి ఆఫ్ ఎక్స్ బై వై రాసుకోవటం, ఇందాక క్వశ్చన్ చేసాం మళ్ళీ అట్లా. ఓకే. సో డైరెక్ట్గా కనిపించబోతుంటే వేరియబుల్ సెపరబులా హోమోజీనియస్ ఇలాంటి డైరెక్ట్గా కనిపించబోతుంటే ఖచ్చితంగా కన్వర్షన్ టు వేరియబుల్ సెపరబుల్లోకి వచ్చేస్తుంది అది. ఓకే. నెక్స్ట్ హోమోజీనియస్ లీనియర్ డైరెక్ట్ కనిపిస్తున్నాయి క్వశ్చన్స్. ఓకే, ఇది చూడండి, 2x² dy/dx -2xy + 3y² ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో x² ని y² రెండింటితో డివైడ్ చేసేయాలి కదా ఖచ్చితంగా. అది కనిపిస్తుంది లీనియర్ అని క్లియర్గా, బట్ అది ప్రాపర్ లీనియర్లో కనపడాలంటే 2x² ఇంటూ y² డివైడ్ చేసేయండి. సో దట్ యూ విల్ గెట్ 1/y² dy/dx. 2x² పోతే 2x² y² డివైడ్ చేస్తున్నాం కాబట్టి -1/x ఇంటూ 1/y. 3y² అటు సైడ్ పంపించేస్తే -3/2x². సరిపోయిందా? ఇప్పుడు క్లియర్లీ 1/y² dy ఉంది కాబట్టి ఏం రాస్తాం, -1/yని t అనుకుంటే here we have dt/dx plus 1/x into t is equals to -3/2x². సో ఇది p, ఇది q మళ్ళీ. ఓకే. సో ఇదెందుకు చెప్పానంటే కొంచెం కన్వర్ట్ చేసుకొని లీనియర్లోకి మారటం అనమాట. నెక్స్ట్ వేరియబుల్ సెపరబుల్, లీనియర్, వేరియబుల్ సెపరబుల్, లీనియర్, వే క్వశ్చన్స్ మొత్తం. ఇంకోటి ఇక్కడ 2y ఇంటూ e⁻x/y², 2y ఇంటూ e⁻x/y² dx ప్లస్ y² -4 ఇంటూ x ఇంటూ e⁻x/y² dy ఈక్వల్స్ టు 0. ఓకే. ఇప్పుడు చూడండి, y² dy ఇటు సైడ్ ఉంచుదాం, y² dy ఇటు సైడ్ ఉంచుదాం, మిగతా అంతా అటు సైడ్ పంపించేస్తే వాట్ డు వీ హ్యావ్, 4x²
4x e పవర్ x బై వై స్క్వేర్ డివై మైనస్ 2y e పవర్ x బై వై స్క్వేర్ డిఎక్స్. కానీ నీకు అర్థమవుతుందండి, వేరియబుల్ సెపరబుల్ కాదు, లీనియర్ కాదు, నీకు ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ అనే టర్మ్ సపరేట్గా కనిపిస్తుంది చూడండి అక్కడ. ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ అనే టర్మ్ నీకు సపరేట్గా కనిపిస్తుంది. అంటే ఆ ఎక్స్ బై వై స్క్వేర్ ఇప్పుడు నీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వై డిఫరెన్షియేషన్ డివై ఇక్కడ ఉంది, వై యొక్క డిఫరెన్షియేషన్ డివై ఉంది. ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఇక్కడ ఉండాలి. ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ కూడా అక్కడ కనిపిస్తే హ్యాపీ. సో ఇప్పుడు ఆ ఎక్స్ బై వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటో చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై వై స్క్వేర్ ఏమొస్తుందిరా? ఎక్స్ బై వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ యూ డాష్ వి, ఓకే, మైనస్ వి డాష్ యూ బై వి స్క్వేర్, వై పవర్ 4 రావాలి. ఓకేనా? ఈ బై ఎక్స్ బై వై స్క్వేర్ అనే టర్మ్ డిఫరెన్షియేషన్ నీకు ఏంటంటే వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ 2y డివై, వై కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే వై డిఎక్స్ మైనస్ 2x డివై బై వై క్యూబ్. ఓకే, వై డిఎక్స్ మైనస్ 2y డివై, మైనస్ కామన్ తీయండి అక్కడ, మైనస్ 2 కామన్ తీసేస్తే వాట్ డు వి హ్యావ్? ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ ఒకటి కామన్ తీయండి. ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ ఒకటి కామన్ తీస్తే ఏమొస్తుందిరా? వై డిఎక్స్ మైనస్ 2x డివై ఉంది, వై స్క్వేర్ డివై ఉంది. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న మనకు డినామినేటర్లో ఏం కావాలి? వై క్యూబ్ కావాలి. సో ఏం చేస్తారు? డివైడ్ విత్ వై క్యూబ్ చేసేస్తే దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ నౌ. 1/y డివై ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ ఇంటూ ఇదంతా ఎట్లా చేసాం చూడండి, స్టెప్ వైజ్ లాజిక్ చూడండి, బై వై క్యూబ్. నౌ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ డి ఆఫ్ ఎక్స్ బై వై స్క్వేర్ అనమాట. ఇప్పుడు వెన్ యూ ఇంటిగ్రేట్ దిస్ నీకు 1/y లాగ్ మోడ్ వై ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ ప్లస్ సి. అంతే కదా? ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ బై వై స్క్వేర్ని టీ అనుకుంటే ఈ పవర్ టీ డిటీ ఉన్నట్టే కదా. ఇంటీరియల్ ఈ పవర్ టీ డిటీ అంటే ఈ పవర్ టీ అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే, అది ఇది కొంచెం డిఫరెంట్ ఉన్న వాటిల్లో చూద్దాం. ఇంకా 2022 క్వశ్చన్స్ రా ఇవి. సపోజ్ టు బి ద టఫెస్ట్ పేపర్ ఇప్పటి వరకు. డిఫరెన్షియేషన్ కష్టం అనమాట, మధ్య మధ్యలో ఇలాంటి తగులుతూ ఉంటాయి క్వశ్చన్స్. ఇంకా దట్ యూ క్యాన్ చూడండి. నౌ slope of the tangent to y equal to y of x at the point x comma y on it into dy by dx. dy by dx is equals to 2 e power 2x minus 6 e power minus x plus 9 by 2 plus 9 e power minus 2x. Curve passes through, the curve passes through 0 comma 1/2 plus pi by 2 root 2. ఇలా కాంప్లికేట్ చేస్తారు క్వశ్చన్ని. అండ్ ఆల్సో ఆల్ఫా కామా 1/2 ఈ పవర్ 2 ఆల్ఫా. ఇది ఒకటి కంప్లీట్ సింప్లిఫై చేస్తారు చూడండి. 1/2 ఈ పవర్ 2 ఆల్ఫా ఫైండ్, దెన్ ఫైండ్ ఈ పవర్ ఆల్ఫా. అదిరా క్వశ్చన్. సరే చూద్దాం. సో dy by dx is equals to
సో ఈ పవర్ మైనస్ టూ ఎక్స్ అంటే వన్ బై ఈ పవర్ టూ ఎక్స్ రాసేసి పైన ఉన్న ఈ పవర్ మైనస్ ఎక్స్ని వన్ బై ఈ పవర్ ఎక్స్ అని రాసేస్తే సో వాట్ డు వి హ్యావ్ టూ టైమ్స్ ఆఫ్ ఈ పవర్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ నైన్ బై టూ ప్లస్ నైన్ బై ఈ పవర్ టూ ఎక్స్ మళ్ళీ అవునా. సో ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఒక ఈ పవర్ ఎక్స్ ఒక ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్దిరా, ఇంకొక ఈ పవర్ ఎక్స్ మిగిలితే అది పైకి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ ఆఫ్ టూ ఈ పవర్ త్రీ ఎక్స్ మైనస్ సిక్స్ ప్లస్ నైన్ ఈ పవర్ ఎక్స్ బై టూ ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్ నైన్. అంతేనా. టూ ఇంటూ ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్ నైన్. ఇక్కడ చూడండి ఒకసారి సింప్లిఫికేషన్ పార్ట్. సో డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వేరియబుల్స్ అప్రూవ్ లేదా ఆర్హెచ్ఎస్ నీకు అసలు వై టర్మ్స్ లేవు, మొత్తం ఎక్స్ టర్మ్సే ఉన్నాయి. కాబట్టి సింప్లిఫికేషన్ పార్ట్ చూడండి. టూ నైన్. సో అందులో ఈ పవర్ టూ ఎక్స్ కామన్ తీస్తే వీ హ్యావ్ టూ ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్ నైన్. న్యూమరేటర్ జాగ్రత్త చూడండి. మైనస్ సిక్స్ ఈ పవర్ ఎక్స్ బై టూ ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్ నైన్ బై టూ ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్ నైన్ అయిపోయింది. క్యాన్సిల్. సో dy is equals to e power 2x by 2 dx minus 6 e power x by 2 e power 2x plus 9 dx అయిపోయింది. ఇది నార్మల్ క్వశ్చన్. ఈ పవర్ టూ ఎక్స్ బై అంటే సో ఈ పవర్ టూ ఎక్స్ బై ఫోర్ మైనస్ ఈ పవర్ ఎక్స్ని ఈ పవర్ ఎక్స్ని టీ అనుకుంటే పైన డిటి మైనస్ సిక్స్ ఇంటిగ్రల్ డిటి బై టూ టీ స్క్వేర్ ప్లస్ నైన్. నెక్స్ట్ స్టెప్ జాగ్రత్త చూడండి. అంటే ఏమన్నా డివైయా, ఇది వై అని రాసేస్తాం కదరా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత. ఇంటిగ్రేట్. ఓకే. సో వై ఈజ్ ఈక్వల్స్ టు దీని ఇంటిగ్రేషన్ అంటే వన్ బై రూట్ టూ వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. సో వై ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ బై ఫోర్ మైనస్ సిక్స్ ఇంటూ వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే రూట్ టూ టీ బై త్రీ మళ్ళీ బై టీ కోఎఫిషియంట్ విచ్ ఇస్ రూట్ టూ ప్లస్ సి. సో త్రీ వన్స్ త్రీ టూస్ మళ్ళీ రూట్ టూ బై రూట్ టూ అంటే రూట్ టూ. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ బై ఫోర్ మైనస్ రూట్ టూ టైమ్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ టూ ఇంటూ టీ అంటే మళ్ళీ ఈ పవర్ ఎక్స్నే కదా మాకు మనం టీ అనుకుంది. సో ఈ పవర్ ఎక్స్ బై త్రీ ప్లస్ సి. ఇప్పుడు పెట్టండి ఎక్స్ ప్లేస్లో జీరో పెడితే when you put x equals to 0, y value 1 by root 2, 1 by 2 tan inverse root 2 by 3 మనకు తెలియదుగా. సరే అలానే ఉంచుతాం, ఆప్షన్స్ అలానే ఏడ్చినాయి కానీ. సో ఎక్స్ జీరో అయితే వై వాల్యూ వన్ బై టూ ప్లస్ ఫైవ్ బై టూ రూట్ టూ అన్నారు, అంతే కదా. అంటే ఇప్పుడు నీకు అక్కడ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో జీరో పెట్టేస్తే వన్ వన్ బై ఫోర్ y ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ మైనస్ రూట్ టూ ఇంటూ పై వాల్యూ ఎంత వన్ బై టూ ప్లస్ ఫైవ్ బై టూ రూట్ టూ ఉందా. వన్ బై టూ ప్లస్ ఫైవ్ బై టూ రూట్ టూ ఇజ్ ఈక్వల్స్ టు అది ఈ పవర్ టూ ఎక్స్ బై ఫోర్, ఈ పవర్ జీరో వన్ కదా, వన్ బై ఫోర్ మైనస్ రూట్ టూ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ టూ బై త్రీ ప్లస్ సి. ఓకే.
సో 1/2 మైనస్ 1/4 1/4 వచ్చేస్తుంది. సో సి వాల్యూ నీకు √2 tan 1 √2/3 ప్లస్ π/2 √2 ప్లస్ 1/2 మైనస్ 1/4 అంటే 1/4. సో దిస్ ద వాల్యూ ఆఫ్ సి. క్యాలిక్యులేషన్ ఏమైనా తప్పు చేసిన రా, అండ్ క్వశ్చన్స్ స్టెప్ స్టెప్ క్యాలిక్యులేషన్ చెక్ చేసుకుంటూ రావాలి. పోయింది, క్యాలిక్యులేషన్ పోయింది. ఇక్కడ e⁻2x/2 ఎందుకు మిగిలిందిరా? ఇట్ ఈస్ ఓన్లీ 2 అయింది. ఈ 4 పోయింది, ఈ 4 పోయింది. ఈ 4 పోయింది. ఓకే, సరే. ఇది 2 అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో 2. x0 పెడితే y వాల్యూ 1/2 ప్లస్ π/2 √2 విచ్ విల్ గివ్ యూ 1/2 ప్లస్ π/2 √2 ఇస్ ఈక్వల్స్ టు x0 పెట్టేస్తే 1/2 మైనస్ √2 tan 1 √2/3 ప్లస్ సి. సో 1/2 క్యాన్సిల్, మైనస్ √2 ఇటు వచ్చేస్తే సి వాల్యూ నీకు π/2 √2 ప్లస్ √2 టైమ్స్ ఆఫ్ tan 1 √2/3. వాట్ యు హ్యావ్. ఓకే, అడిగింది ఏంటి పక్కన చూడండి మళ్ళీ. ఎక్స్ వాల్యూ ఆల్ఫా అయితే వై వాల్యూ 1/2 ఇంటూ e⁻2 ఆల్ఫా అవ్వాలంట. ఓకే, నౌ పుట్ x ఈక్వల్స్ టు ఆల్ఫా. ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెట్టేస్తే వాట్ డు వీ హ్యావ్, అదే ఇంకా y ఈక్వల్స్ టు 1/2 e⁻2 ఆల్ఫా అని చెప్పారు, అంతే కదా. సో లెట్స్ డూ దట్. 1/2 e⁻2 ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు e⁻2 ఆల్ఫా బై 2 మైనస్ √2 టైమ్స్ ఆఫ్ tan 1 √2 e⁻α/3 ప్లస్ సి ఉందిరా. సి అంటే π/2 √2 ప్లస్ √2 టైమ్స్ ఆఫ్ tan 1 √2/3. ఓకే, సో ఇప్పుడు ఇది నీకు 1/2 e⁻2 ఆల్ఫా 1/2 e⁻2 ఆల్ఫా క్యాన్సిల్, √2 కామన్ తీసేస్తే tan 1 ఆఫ్ √2 e⁻α/3 మైనస్ tan 1 ఆఫ్ √2/3 ఇజ్ ఈక్వల్స్ టు π/2 √2. మళ్ళీ √2 కిందకి వెళ్ళిపోతే అది π/4 అయిపోతుంది.
tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే √2/3 ఆఫ్ ఈ పవర్ ఆల్ఫా మైనస్ 1 హోల్ అపాన్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై. 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై అంటే 2/9 ఈ పవర్ ఆల్ఫా ఈ పవర్ 2 ఆల్ఫా is equals to π/4. ఆ √2 ఇటు మల్టిప్లై అయిపోతాయి. సో tan ఇన్వర్స్ అటు వెళ్ళిపోతే tan π/4 1 అక్కడి నుంచి నీకు ఈ పవర్ ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆస్క్డ్ ఆల్సో. చూడండి, నీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వింగ్ కష్టం కాదు ఇక్కడ, జస్ట్ ఈ పాయింట్ అన్నమాట. ఈ సింప్లిఫికేషన్ అంతా కొంచెం కాంప్లికేట్ అయ్యేలాగా ఫ్రేమ్ చేశారు క్వశ్చన్ అంతా. నెక్స్ట్ ఇంకోటి, ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై ఆఫ్ 5x ప్లస్ వై స్క్వేర్ డివై ఇజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీకు వై డివై సపరేట్గా కనిపిస్తుంది, అంటే ఇక్కడ మళ్ళీ 2 సార్లు సపరేట్గా వై స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ రావాల్సిన ఐడియా ఏంటంటే ఆ వై స్క్వేర్ని టీ అని తీసుకొని సాల్వ్ చేయడం. అది ఎక్స్ మైనస్ టీ డిఎక్స్ ప్లస్ 5x ప్లస్ టీ ఇంటూ డిటీ బై 2 is equals to 0. Okay, so now x dx minus t dx dt by dx. Okay, nice. Okay, so now cross multiply చేస్తే 2x minus 2t of dx plus 5x plus t of dt is equals to 0. Next step లో 5x plus t of dt is equals to 2t minus 2x of dx. Okay, so now dt by dx is equals to 2t minus 2x by 5x plus t. Okay, now this is a homogeneous differential equation. అవునా కదా? సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేస్తాం? టీని మళ్ళీ వి ఇంటూ ఎక్స్ అని రాసుకుంటాం, అంటే టీ బై ఎక్స్ని విఎక్స్ అని రాసుకుంటే డిటీ బై డిఎక్స్ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డిటీ బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 2, ఎక్స్తో డివైడ్ చేస్తున్నాం కదా, 2v మైనస్ 2 బై 5 ప్లస్ వి. అది ఓకే. ఇంకా నార్మల్ క్వశ్చన్ కదా, తర్వాత ఇంకా అది ఇంటిగ్రేట్ వేరియబుల్ సపరబుల్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు అది వేరియబుల్ అండ్ సపరబుల్. అదే ఇంకేమన్నా డిఫరెంట్ ఉంటే చెప్తా. ఓకే, థింక్ దిస్ ఇస్ ఎనఫ్. ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోండి, క్వశ్చన్ చూసి ఐడెంటిఫై చేయగలగడం ఇంపార్టెంట్. చూడండి, నాన్ హోమోజీనియస్ ఒకటి ఇచ్చారు క్వశ్చన్, డివై బై డిఎక్స్ గుర్తుందా? ఎక్స్ని క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, వైని వై ప్లస్ కే తీసుకొని సాల్వ్ చేయాలి ఆ క్వశ్చన్ ఒకటి. ఓకే, చలో, దట్స్ ఇట్.